రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, మంచిగా పరిపాలిస్తారు. కానీ మీ నాయకుడు కేసీఆర్ అంటున్నారు ఏడాది కూడా ఉండదు, దీన్ని కూలగొడతారని చెప్పి. ఉండొచ్చు, ఆయన ఏదైనా మంచిగా చెప్పి ఆయన, ఎందుకంటే 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది మా కేసీఆర్కు, ఆ అవగాహన మీద చెప్పవచ్చు, తప్పలేదు. కానీ రేవంత్ రెడ్డి అనే వీళ్ళంటే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తేనే కదా మా ప్రభుత్వం కూలిపోయేది. నాకు తెలియదు ఎవరు ఎట్లా కుట్ర చేస్తున్నారు, నాకు కుట్ర కుతంత్రాలు కూడా తెలియదు. నాది ఓపెన్ ఆర్ట్, నాది ఖుల్లా మైదాన్. నాకు కుట్రలు కుతంత్రాలు, ఈ కబ్జాలు, ఒకరి మీద ఏడుగుడు, ఈగో ప్రాబ్లము, ఈ జెలసీలు నాకు అసలు తెలియనే తెలియదు. కానీ మీ కేసీఆర్ అంటారు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని. ఉండొచ్చు, మా సార్ తోటి ఉండొచ్చు. ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఆయన లేకపోతే తప్పు చెప్పాడు. ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఉందా? నాకు అది తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ప్రభుత్వం కూలిపోతుంది, నాకు అది ఐడియా లేదు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. అది కూడా నాకు అవగాహన లేదు, ఉండొచ్చు వాళ్ళతో. జూన్ 4వ తారీఖున మేము పేర్లు కూడా చెప్తాం ఎవరు బీఆర్ఎస్ నుంచి వచ్చేది ఎవరని. వస్తుండొచ్చు, 4 తారీఖు తొందరలో ఉంది, ఒక వారం అయితే. దాంట్లో మీ పేరు ఏమైనా ఉండే అవకాశం ఉందా? నా పేరు ఏం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు నేను 4వ తారీఖు సాయంత్రం పేర్లు కూడా చెప్తా అని. చెప్పని తీయరాదు, అప్పటిదాకా వెయిట్ చేయరాదా? అప్పుడు అమెరికా పోతున్నా, అప్పుడు మీ పేరు మీ పేరు ఏమైనా ఉండే అవకాశం ఉందా? నా పేరు ఎన్నిలో ఉండదు, ఒకటి యాది పెట్టుకో, నేను బీఆర్ఎస్లో ఉంటాను. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదు. మీ పార్టీ ఎన్ని గెలుస్తుందో కూడా ఐడియా, మాకైతే 5 వస్తాయి, 5 నుంచి 8 రావచ్చు. ఎక్కడెక్కడ వస్తాయి 5? ఇప్పుడు మెదక్ ఎట్లయినా గెలుస్తాము, ఓకే, మల్కాజ్గిరి గెలుస్తున్నాము, చేవెళ్ళ గెలుస్తున్నాము, సికింద్రాబాద్ గెలుస్తున్నాము. ఎన్ని లెక్క పెట్టు? 4 అయినాయి. మళ్ళా అది అది పెద్దపల్లి గెలుస్తున్నాము, ఓకే. మళ్ళా అది నాగర్ కర్నూలు గెలుస్తున్నాము, మళ్ళా ఎన్ని 5 అయినాయి. 5 6 అయినాయా? నువ్వు లెక్క తప్ప చెప్తున్నావు. మహబూబ్ నగర్ గెలవరా? అక్కడ మీ సిటీ మహబూబ్ నగర్ కూడా గెలుస్తున్నాము. అదే నాకు జర ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు బీఆర్ఎస్కి వచ్చేది 0 అని. కోమటిరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు వెంకటరెడ్డి, 2 సీట్లు వచ్చినా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని. చేస్తున్నాము, చేయని తీరా చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? దానికి ఆయన చెప్పింది, ఆయన ఛాలెంజ్ చేసింది కదా, రేపు 4 తారీఖు చూద్దాం. ఓకే, బీఆర్ఎస్ ఓడిపోయి దాదాపు 5.5 నెలలు అయింది. ఈ 5.5 నెలల్లో దాదాపు 100 మంది నాయకులు వెళ్ళిపోయినారు. చెప్తాను, వెళ్ళిపోయిన దాంట్లో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటి మీకు పార్టీ సీట్ రాకపోతే అందులో సీట్ తెచ్చుకుని అందులో నిలబడ్డారు, బీజేపీలోకి పోయారు, కాంగ్రెస్లోకి పోయారు, తప్పులేదు కదా. కాదు వాళ్ళకి పార్టీ మీద నమ్మకం పోయి నమ్మకం కాదయా. ఎట్లుంటది చంద్రమోహన్, పార్టీ మీద నమ్మకం అని కాదు. ఓకే, పార్టీ మీద నమ్మకం పోయి కాదని. పార్టీ మీద కాదయా, నీ లైఫ్ అంటే నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవద్దా? గమ్మతున్నది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్ది, తెలంగాణ భవన్కు తాళాలు వేస్తారు. ఎప్పుడు ఖాళీ కాదు కేసీఆర్, యాది పెట్టుకో. కేసీఆర్ ఇద్దరుండే కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చిండు, 10 ఏళ్ళు పరిపాలించాడు. ఎప్పుడు ఆయన ఖాళీ చేయలేరు, ఎవరు చేయలేరు. రేవంత్ రెడ్డి అంటున్నాడు 5గురు బీజేపీలను గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని. దాంట్లో మీ మల్కాజ్గిరి కూడా ఉందంట. తప్పు ప్రచారం, తప్పు. మీరు కేసీఆర్ని చూస్తున్నారు, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఆయన వ్యూహం పన్నితే ఎవరు తట్టుకోలేరని. ఆయన అసుంటి మహాత్ముడు లేడు, ఆయన తెలంగాణకు ఒక దేవుడు, అసుంటి యుగ పురుషుడు మళ్ళీ మనం చూడలేము. అసుంటి పురుషుడు ఆయన, అంత గొప్ప మహాత్ముడు ఆయన, అంత గొప్ప మనిషి, అంత గొప్ప రాజకీయవేత్త, అంత గొప్పగా తెలంగాణను అభివృద్ధి చేసిండు. మరి ఎందుకు ఆయన వ్యూహాలు ఎన్నికల ముందు తిరగబడిపోయాయ్యా? 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడో ఊర్లలో కొద్దిగా వస్తుంది కదా. అంటే టీఆర్ఎస్ ఎన్టీ రామారావు అసుంటితో ఓడిపోయాడు, ఇందిరాగాంధీ అసుంటితో ఓడిపోయాడు. ఓడిపోద్దని ఉందా? ఏదైనా ఉందా చెప్పు నాకు. కానీ ఆయన అపర చాణక్యుడు అంటాం. ఇంకా ఇందిరాగాంధీ కంటే ఇదా గమ్మత్ చెప్తావు. ఎన్టీ రామారావు అసుంటితో ఓడిపోయాడు తప్ప మళ్ళీ ఇప్పుడు అంతా జాతర తాగుతుంది బీఆర్ఎస్. అసలు ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? అసెంబ్లీ కొద్దిగా ఊర్లలో ఎంత పర్సెంటేజ్ చంద్రమోహన్ 1.8%, చిన్న పర్సెంట్. ఇంకోటి, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదు, ఎందుకంటే అన్ని నెక్కుందా, బార్డర్ మీద ఉంది. నువ్వు కూడా చెప్పలేవు. మీరు చెప్పండి. నేను కూడా చెప్పలేను అంటున్నాను కదా. అది ఖమ్మంలో అయితేనేమో మేము గెలుస్తున్నామంటారు, రెడ్డిలో అయితేనేమో మేము గెలుస్తున్నామంటారు. అట్లా నెక్కుంది అది. కానీ ఎవరో ఒక ప్రభుత్వం అయితే రావాలి కదా. వస్తుంది. ఎవరు వస్తారు? 4 తారీఖు వస్తుంది. ఎవరు? నాకు ఐడియా 4 తారీఖు వస్తుంది. మీ మాజీ బాస్ చంద్రబాబు ఉన్నాడు కదా, ఆయనతో టచ్లో ఉన్నారా? నేనే టచ్ లేదు. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఓకే, మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు ఇదే నాకు చివరి ఎన్నికలని. అవును, నిలబడదు. మళ్ళీ ఫ్యూచర్ చేయరు. నాకు అవసరం లేదు, 76 ఏళ్ళకి వస్తా.
ఇంకెందుకైనా నాకు రాజకీయం ఏం చేస్తారు మంచిగా కాలేజీలు సంస్థలు నడిపించుకుంటే మంచిగా ఉంటా జాలీగా. ఇంకేమైనా పబ్లిక్ కోసం ఏం చేయరా? ప్రజల సేవ చేస్తే రాజకీయం పిల్లలను చదివిస్తాను అంతే. రెండు సేవలే కదా నాకు, మిగిలిన జీవితం అంతా సేవనే కదా. ఇప్పుడు రాజకీయంలో ఉంటేనే సేవ చేయాలనా? పబ్లిక్ ఎమ్మెల్యే ఉంటేనే సేవ చేస్తారా? కానీ అందరు వచ్చేటోళ్ళు అందరూ అదే చెప్తారు అనుకుంటారా? వాళ్ళ ఇష్టము. నా అభిప్రాయం అట్లా కాదు. రాజకీయం లేకుంటే కూడా మనం సేవ చేయొచ్చు. మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంకా గొప్పగా భారతదేశంలో అంతా మంచిగా పేరు వచ్చినట్టు చేద్దాం, పిల్లలు మంచిగా చేద్దాం. ట్రస్ట్ అది పెట్టి ప్రజలకు అదంతా ఉన్నాయి, నడుస్తూనే ఉంది అదంతా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.